గత 10 రోజుల కిందట ఈ ఎస్బీఐ బ్యాంకులోనే ఎక్కడి నుంచో దుండగులు రాకుండా బ్యాంకులోనే వాళ్ళ ఉద్యోగులే దుండగులుగా మారి చాలామంది బ్యాంకు మీద నమ్మకంతో సుమారుగా 420 మంది బాధితులు గోల్డ్ ఒక్కొక్కరు 30 తులాలు 20 తులాలు వాళ్ళ భార్యలకు తెలియకుండా కూడా అవసరాల కోసం తెచ్చుకొని బ్యాంకులో పెట్టుకుని రుణం తీసుకుంటే ఎక్కడో బయట పెడితే వాడు మోసం చేస్తాడు అనే ఒక భయంతో బ్యాంక్ అయితే మాకు నమ్మకంగా ఉంటుందని బ్యాంకులో తెచ్చి పెట్టుకుంటే ఈ బ్యాంకే దోపిడిగా తయారై వాళ్ళ బంగారాన్ని కనబడకుండా దోచేసిన పరిస్థితి అలా చెన్నూరులో జరిగింది. ఆ బ్యాంకులందరికీ 10 రోజుల నుంచి బాధితులందరూ బ్యాంకు చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎటువంటి అధికారి కానీ ఎవరు కూడా వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వకుండా వాళ్ళకి బ్యాంకు మీది ఇప్పిస్తామని కనీసం భరోసా కూడా ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్న తరుణంలో వెంటనే బ్యాంకు వాళ్ళు వెంటనే వాళ్ళ హెడ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు వెంటనే వచ్చి కస్టమర్లందరితో మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరికీ భరోసా ఇప్పియాలా. వెంటనే వాళ్ళది ఎప్పుడైతుందో వాళ్ళు డబ్బులు కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారో వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళ బంగారం వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. We want justice. We want justice. We want justice. మీ డబ్బులు మీకు కడతాం.